డాక్టర్ స్నేహ నమస్తే. నమస్తే పెద్దనాన్న. నమస్తే. హలో ఎవ్రీవన్. స్నేహ, ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా ఈ కోవిడ్ సెకండ్ వేవ్ లో అందరూ భయపడుతున్నట్టు అంత భయం ఉందా? అందరూ హాస్పిటల్కి వెళ్ళాలా? అందరూ ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకోవాలా? లేకపోతే మనకి వేవ్ అందరి ప్రాణాలు తీసేస్తుంది, భయాలు చాలా ఉన్నాయి. వీటన్నిటి మీరు వివరణ ఇస్తారా? పర్టికులర్ గా మహిళలు ఇంట్లో చాలా టార్చర్ గురవుతూ ఉంటారు, చిన్న పిల్లలు ఉంటారు, వీళ్ళందరితో ఎలా చేయాలన్నది కొద్దిగా వివరాలు మీరు చెప్పగలరు? కోవిడ్ సెకండ్ వేవ్ డెఫినెట్లీ ఎక్కువ కంటేజియస్ దాన్ ద ఫస్ట్ వన్. ఇట్ ఈస్ ఆల్సో స్టడీ కూడా ఉంది దట్ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ మోర్ దాన్ ద ఫస్ట్ వేవ్. డెత్ రేట్ కానీ మార్బిడిటీ రేట్ కానీ సీరియస్ గా అడ్మిషన్స్ అయ్యేవి, ద రేట్ ఇస్ హయ్యర్, ఇట్ ఈస్ మోర్ లీథల్, ఇట్ ఈస్ ప్రూవ్డ్. ఇదంతా ఎలా క్యాల్కులేట్ చేస్తామంటే మన ఐసీయూ అడ్మిషన్స్ బేస్డ్, మోర్టాలిటీ బేస్డ్ లో మనం క్యాల్కులేట్ చేస్తాం. డెఫినెట్లీ ఇట్ ఈస్ మోర్ దాన్ ద ఫస్ట్ వన్. అలా అని చెప్పి మనం పానిక్ అవ్వడానికి లేదు. దిస్ ఇస్ మోర్, ఎందుకు మనకి ఎక్కువ అయింది అనుకోవడానికి, ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు we were all very cautious. We were all very cautious. We were all inside the house. We were taking lots of precautions and all. బట్ ఈ సెకండ్ వేవ్ వచ్చేసరికి మనకి భయం లేదు, మనం ఏం కాదు, మనకేం కాదు అనేది ఎక్కువ అయ్యి, బయట ఏ రకమైన రెస్ట్రిక్షన్స్ లేవు. నేను ఒక్కడిని వెళ్తాను, నేను ఒక్కదాన్ని వెళ్తాను, నాకేమవుతుంది అనేది కూడా ఎక్కువ జరిగి అందరూ బయటకు తిరగడం కానీ, ఫంక్షన్స్ పెట్టుకోవడం కానీ, మోర్ గ్యాదరింగ్స్ అవ్వడం కానీ, ఇవన్నీ కూడా ఎక్కువైంది. దాని తర్వాత దిస్ స్ట్రెయిన్ పర్టికులర్లీ ఇన్ ద సెకండ్ వేవ్ ఇట్ ఈస్ మోర్ కంటేజియస్. అంటే మనం ఒక 15 minutes ఒక మనిషిని, పాజిటివ్ ఉన్న మనిషిని క్లోజ్ గా వితౌట్ సోషల్ డిస్టెన్సింగ్ అండ్ మాస్క్ కలిస్తే మటుకు డెఫినెట్లీ యూ విల్ గెట్ ఇన్ఫెక్టెడ్. దట్ ఈస్ హౌ ఇన్ఫెక్టివ్ ఇట్ ఈస్. అది నేను ప్రాక్టికల్ గా నేను ఫేస్ చేశాను కూడా. I have seen in my own family where everyone, not leaving even a single person, everyone got affected. Fortunately, with God's grace, all of us are fine now, hell and healthy. Nothing has happened to us. అంత కంటేజియస్ అని సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అయ్యాక ఐ ఫెల్ట్ లైక్ ఇట్ ఈస్ రియల్లీ కంటేజియస్ అని. సో అంత మాత్రాన మనం పానిక్ అవ్వాల్సింది ఏమీ లేదు ఇక్కడ. ఇట్స్ లైక్ ఎనీ అదర్ ఫ్లూ. మనకి ఒక కోల్డ్, ఫ్లూ, వైరల్ ఫీవర్స్ అనేది ఈ మధ్య కాలంలో మనం సిన్స్ ఫ్యూ ఇయర్స్, లైక్ 10 years మనం చూస్తున్నదే. ఫీవర్ విత్ ర్యాష్, వైరల్ ఫీవర్, నో ట్రీట్మెంట్, ఇట్ విల్ స్టే ఫర్ 2 weeks. ఇలాంటి కేసెస్ మనం కొత్తగా చూస్తున్నది కాదు, ఎప్పటి నుంచో చూస్తున్నది. బట్ కరోనా అనేది ఇట్ ఈస్ ఈవెన్ మోర్ సివియర్లీ కంటేజియస్ కాబట్టి we have to take more precautions for that. దానికి మనము గ్యాదరింగ్స్ తక్కువ చేసుకొని, ఎంత అవసరం ఉన్నా ఆ గ్యాదరింగ్స్ తక్కువ చేసుకొని, మాస్క్స్ ఎప్పుడు పెట్టుకొని, మనది మనం కంటైన్డ్ గా మన ఫ్యామిలీ వరకు మనం ఉండి, మన అవసరాలు చూసుకొని, గోయింగ్ అవుట్ టు రెస్టారెంట్స్, ఎగ్జిబిషన్స్ ఇవన్నీ మనం తగ్గించుకుంటే I think we can definitely stop it. లాక్డౌన్ పెట్టట్లేదు అంటే అది సీరియస్ కాదు అని కాదు. లాక్డౌన్ has caused lot of issues like financial deprivation, economical deprivation. దాని వల్ల government don't want to face that. Educated you enough for 1 year. They have educated everyone enough for 1 year. So it is our responsibility to follow our own guidelines, follow our own limits and stay in our limits. And when it comes to ఇన్ఫెక్షన్ ఇదంతా అంటే, మనము ఫీవర్ ఉంది, ఆ ఫీవర్ కాదు, నాకు ఇంకేదో ఫీవర్, నాకు ఇంకేదో కాఫ్, నాకు ఇంకేదో కోల్డ్ అనుకోకుండా, ఇది జనరల్ గా రెగ్యులర్ గా వచ్చేది అనుకొని మనం దాన్ని డినయల్ లో ఉండదు. దేర్ లాట్స్ ఆఫ్ కేసెస్ వేర్ పీపుల్ ఆర్ డినయింగ్ దట్ దే గాట్ ఇన్ఫెక్టెడ్. దట్ ఈస్ హౌ ఇట్ స్టార్ట్. There are different kinds of people where they start panicking even with a small sore throat. There are people who take it light. నాకెందుకు వస్తుందిలే, వచ్చినా నాకేం కాదు అనుకునే పీపుల్ ఒకళ్ళు ఉంటారు. ఇంకొకటి డినయల్, లైక్ ఐ సెడ్, అది నాకు అది కాదు, నాకు ఇంకేదో వచ్చిండొచ్చు అనేది. ఈ 3 విషయాలకు వచ్చినప్పుడే మనం సివియారిటీకి వెళ్ళిపోతున్నాం. అదే మనం డిసీజ్ డే 1 కనుక మనం దాన్ని అటెండ్ చేసి వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే, ట్రీట్మెంట్ ఇప్పుడు you need not go to hospital. There are lots of ways of getting treated now. So మనము డినయల్ లో ఉండకుండా యాక్సెప్ట్ చేసి, మనకి ఉండొచ్చు, మనం ట్రీట్ చేసుకుంటే అయిపోతుంది అనే
ఈ అవేర్నెస్ వస్తే ఎర్లీగా డిటెక్ట్ చేసుకొని ఎర్లీగా ట్రీట్ చేసుకుంటే, ట్రీటింగ్ కూడా చాలా మంది ఫోన్స్ లో ట్రీట్మెంట్ ఇస్తున్నారు. దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ సర్వీసెస్ గివెన్ బై హాస్పిటల్స్ ఆర్ మెనీ అదర్ డాక్టర్స్ వేర్ ఫోన్ లో మీకు మెడికేషన్ పాస్ చేస్తున్నారు. దే ఆర్ మెడికల్ షాప్స్ విచ్ ఆర్ ప్రొవైడింగ్ యూ హోమ్ డెలివరీ లాగా, ఆర్ దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ పీపుల్ హు ఆర్ ఆఫరింగ్ హెల్ప్ టు గెట్ మెడిసిన్స్ అండ్ ఆల్. అవన్నీ మనం వాడుకొని చేసుకుంటే, ఎర్లీగా ట్రీట్ చేసుకుంటే, విత్ ఇన్ 1 week you are symptom free, you will be back to normalcy in 14 days. ఆ 14 days మనము క్వారంటైన్ చేసుకోవాలి. దాంట్లో మనం చేసుకోవాల్సినవన్నీ నేను ఇన్ షార్ట్ చెప్పాలంటే, వి గివ్ లైక్ 5 మెడికేషన్స్ లాగా అవి తీసుకోవాలి. దెన్ మానిటర్ ఆక్సిజన్ లెవెల్స్ మనం మానిటర్ చేసుకోవాలి. దానికి సాచురేషన్ ప్రోబ్ అని ఉంటుంది. అది 1000 to 1500 రూపీస్ లో మనకి ఆ ప్రోబ్ వచ్చేస్తుంది. అది మాత్రం అందరి దగ్గర ఉండాలి. బికాస్ దట్ విల్ అగైన్ హెల్ప్ us డిటెక్ట్ ఎర్లీ సివియర్ కోమార్బిడిటీస్ లాగా. మనం ఎవ్రీ 1 hourly దాన్ని మానిటర్ చేసుకొని, సాచురేషన్ షుడ్ నాట్ ఫాల్ బిలో 94. బిలో 94 షుడ్ నాట్ బి ద నెంబర్, ఇట్ షుడ్ బి అబవ్ 90. అండ్ 6-minute వాక్ టెస్ట్ అని ఉంటుంది. అది చేసుకొని, ఇవన్నీ చేసుకొని మనం మానిటర్ చేసుకొని, లేదు కొంచెం చేంజ్ వచ్చింది అనగానే వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోవాలి. అలా చేస్తే మన హాస్పిటల్ దగ్గర రద్దీ తగ్గుతుంది. కరెక్ట్ గా మనమే ట్రయాడ్ చేసుకొని వెళ్ళిన వాళ్ళము. అది కాకుండా ఇంకోటి, మనకి వచ్చినా కూడా నాకు రాలేదు అనుకొని కూర్చుంటే, ట్రీట్మెంట్ ఎర్లీగా తీసుకోకపోవడం వల్ల సివియర్ అయిపోతుంది. సివియర్ అయ్యాక మనకుండే షార్టేజ్ ఆఫ్ బెడ్స్ కి, షార్టేజ్ ఆఫ్ డ్రగ్స్ కి, వి కాంట్ రియలీ హెల్ప్ ఎనీవన్ దాట్. ఇది అంటువ్యాధి అని అనుకోవద్దండి, అంటువ్యాధి లాంటిదే. బట్ అలా ఎవరిని మనం ట్రీట్ చేయొద్దు, వాళ్ళు కూడా అలా పానిక్ అవ్వద్దు. ఆ విషయానికి వచ్చి ఫస్ట్ మనం రిపోర్ట్ చేస్తే మన లైఫే కదా బాగుపడేది, మన ఫ్యామిలీయే కదా బాగుపడేది అనేది మనం రియలైజ్ అవుతాం. దట్ ఈస్ వన్ థింగ్ విచ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ నాట్ డూయింగ్. వాళ్ళు భయపడి బయటకు చెప్పట్లేదు, పారాసిటమాల్ వేసుకొని పని చేసేస్తుంది, విచ్ ఇస్ నాట్ రైట్. ఇంకోటి వచ్చేసి ప్రెగ్నెన్సీ విషయంలో, యా డెఫినెట్లీ ప్రెగ్నెన్సీలో కనుక కరోనా వస్తే దే ఆర్ ఎట్ హయ్యర్ రిస్క్ దాన్ అదర్స్. Generally, pregnancy itself is considered higher risk for any other disease if they have. Similarly, corona also. Corona is not an exception for that. Maternal mortality is also, maternal mortality ante pregnant unna women death rate and that is increased, but not like very high. UK studies lo it is only 2.2 per 1 crore. 2.2 per 1 crore is very less number. But that is still increased and like, so that doesn't mean మనకు వస్తే మాత్రం మనం చనిపోతామని. They are also treated like any other patient, any other guidelines follow చేసే ట్రీట్ చేస్తున్నాం మనం. నార్మల్ లేబర్ కి కూడా అక్కడ ఏ సంబంధం లేదు. అదే నార్మల్ లేబర్, అదే ఎపిడ్యూరల్ ఇచ్చి పెయిన్లెస్ లేబర్స్ చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. అండ్ మనకు వచ్చినంత మాత్రాన ఫీటల్ కి ఏమో అయిపోతుందని లేదు. మేజర్ రిస్క్ ఏంటంటే ఎర్లీ డెలివరీ అయ్యే ఛాన్సెస్, దాన్ని మనం ప్రీ టర్మ్ లేబర్ అంటాం. సో మనకి ప్రీ టర్మ్ లేబర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది తప్పితే ఫీటల్ కోమార్బిడిటీస్, ఫీటల్ అనామలీస్ లాంటివి అయితే ఏవి ఇంతవరకు జరగలేదు. నథింగ్ లైక్ దట్ హ్యాపెన్ టిల్ నౌ. సో యూ షుడ్ నాట్ పానిక్ ఇఫ్ you have corona also. And there I have seen personally in my own family friends one case where the girl was pregnant and she was positive. She got treated. She's all normal now. So nothing to panic if you have corona when you're pregnant. Neither the delivery mode or delivery challenges are increasing. It's like regular idi. Of course, if you are positive, you will be treated accordingly. Oxygen పెట్టుకునేది, డ్రగ్స్ ఇచ్చేది, ఇవన్నీ కూడా మనం చేస్తాం. So don't panic even if you're pregnant. But take precautions not to get caught. Keep yourselves away from everything. Wear mask, use sanitizer, wash your hands regularly, keep yourself distance from others. That is there for anyone. ఎవరికైనా అది వర్తిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్ డెలివరీ కనుక పాజిటివ్ వస్తే ఫస్ట్ సిమ్టమ్స్ ఎక్కువ లేవనుకోండి, అకార్డింగ్ టు ద గైడ్ లైన్స్ సిమ్టమ్స్ ఎక్కువ లేకపోతే ద మదర్ కెన్ స్టే విత్ ద కిడ్. She can breastfeed normally if they don't have symptoms.
But if mother has severe symptoms like cough, breathlessness లాంటివి ఉంటే, లేదు నియోనేట్ కి కనుక ఐసీయూ అడ్మిషన్ లో ఉంటే మటుకు అప్పుడు చైల్డ్ ని మదర్ నుంచి సెపరేట్ చేస్తాం. సెపరేట్ అంటే ఓన్లీ ఫర్ బ్రెస్ట్ ఫీడింగ్ ద చైల్డ్ విల్ గో టు ద మదర్, అగైన్ ద చైల్డ్ ఇస్ సెపరేటెడ్. లేదు చైల్డ్ కనుక ఐసీయూ నియోనేట్ కనుక ఐసీయూలో అడ్మిషన్ ఉంటే మదర్స్ మిల్క్ పంప్ చేసి కూడా ఇవ్వచ్చు. దిస్ ఇస్ వాట్ ద గైడ్ లైన్స్ సే, బికాస్ mother can give antibodies to the baby. That is one thing which is true. There was a case where the entire family got affected and the mother had 2 twins. Especially twins antene manamu, they are more immunosuppressive. They are more delicate than the regular child. Alanti situation lo, where will the child go? How will you separate the child from the kid when everyone is positive in the family? You can't. In that twins, one child turned out to be positive, one child was negative, and both the kids were with the mother, and she was constantly breastfeeding both of them. And the kid who was positive turned negative, she also came out negative. It was all happy ending. So panic అయ్యే సిచ్యువేషన్ ఏం లేదు. అండ్ రీసెంట్ గా ఇంకొకటి మీకు తెలిసిందే కదా పెద్దనాన్న, అంజలి కేసు. షీ ఈజ్ అ మదర్ ఆఫ్ 20. She turned positive. Child was all okay. Child was with her. Then after few days, the child was not active. Neonate, if they're not feeding properly, if they're unable to feed, if the neonate is inactive, that is not a good sign. And you have to immediately attend the doctor. As long as the child is active, passing urine and motion properly, child is feeding properly, అక్కడ వరి అయ్యేది ఏమీ లేదు. బాబు పాలు తీసుకోవడం కానీ, యూరిన్ వెళ్ళడం కానీ, మోషన్ వెళ్ళడం అంత నార్మల్, యాక్టివ్ గా ఉంది, ఎక్సెసివ్ క్రై లేదు, అంటే ఎక్కువ ఏడవట్లేదు, అలాంటివన్నీ ఉంటే నార్మల్. యాజ్ లాంగ్ ఎస్ దట్ ఈస్ దేర్, ఐ థింక్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఇఫ్ సంథింగ్ లైక్ దాట్, అంటే ఫీడ్ తీసుకోవట్లేదు, యాక్టివ్ గా లేదు, ఎక్కువ ఏడుస్తుంది బేబీ అంటే వెంటనే డాక్టర్ని అటెండ్ చేయాలి. అండ్ కరోనా టెస్ట్ ఇవన్నీ, ఇఫ్ మదర్ ఇస్ పాజిటివ్ దే విల్ డెఫినెట్లీ డూ ఇట్ టు ద చైల్డ్. So చైనాలో మట్కి they have advised for no need to, you should not breastfeed, you should give bottle feed అని, కానీ nothing is proved that it is benefiting anyone. There are few places even in our country who are practicing that, but definitely it was always proved that the mother's milk is better than any other feed. So that is the guideline. You have to continue the breastfeed either directly or by pumping. When you are giving the feed, wash your before touching the baby, wear your mask while you're feeding. After feeding, separate yourself if you have symptoms. These are the things. Manamu, yeah. Children దగ్గరకు వచ్చేసరికి, see, even children can get affected. What I have seen, I didn't see small kids below 5 or 10 being affected severely అయితే నేను చూడలేదు. They did have fever, cough, cold. మదర్ కి కనుక పాజిటివ్ ఉంటే, ఇఫ్ ద మదర్ డజంట్ హ్యావ్ ఎనీ సిమ్టమ్స్, ఏసిమ్టమాటిక్ మదర్ అయితే, ద చైల్డ్ క్యాన్ బీ విత్ ద మదర్ అండ్ ద మదర్ కెన్ కంటిన్యూ బ్రెస్ట్ ఫీడింగ్. అదే మదర్ కి కనుక సిమ్టమ్స్ లైక్ కాఫ్, బ్రెత్లెస్నెస్, ఫీవర్ అట్లా ఉంటుంది, చైల్డ్ షుడ్ బి సెపరేటెడ్ ఫ్రమ్ ద మదర్, ఓన్లీ గివెన్ డ్యూరింగ్ ద బ్రెస్ట్ ఫీడింగ్. ఆర్ ఒకవేళ నియోనేట్ కనుక ఐసీయూలో ఉంటే breast pump milk istam. As of now, breast milk is not contraindicated because mother is said to pass on the antibodies to the child, neonate. So continuing the breastfeed either directly or by pump is what is advised. This is what about the breastfeeding I have talked about. And when it if the baby is inactive, not feeding the breast milk, not able to pass urine or motion, excessive cry unte, then go to the hospital immediately. That's how you have to take care when after having the baby. If not, if the baby is active, feeding normally, passing the urine motion normally, nothing to worry, follow these. Of course, you have to consult a doctor before doing any of these. Don't do self things just because you have heard in some YouTube or somewhere. You have to contact a doctor. Once you're positive, contact a doctor.
That is the first and foremost thing you have to. And when it comes to children లో ఇప్పటివరకు నేను విన్నది చూసింది అయితే సివియర్ గా ఎఫెక్ట్ అయిన వాళ్ళని అయితే చూడలేదు. వెరీ నోటబుల్ పాయింట్ ఈస్ దట్ ట్విన్స్ కి ట్రీట్మెంట్ చేయడం, తర్వాత ఒక చిన్న బాబుకి 24 రోజుల బాబుకి ట్రీట్మెంట్ చేయడం ఇళ్లలో ఉండే. సో అది మనం ఒకసారి గమనించినప్పుడు వై పీపుల్ ఆర్ పానికీ అండ్ రషింగ్ టు ది హాస్పిటల్స్. సో అంతవరకు వెళ్లకుండా డాక్టర్ అడ్వైస్ తీసుకుని వెళ్ళాలని చెప్పి డాక్టర్ స్నేహ మనకి ఇచ్చారు. మళ్ళీ మనకి ఇటువంటి విషయాల మీద మనకి మీరు కోరితే కనుక అటువంటి ఇంటర్వ్యూస్ పెడదాం. స్నేహ, ఐ హోప్ దట్ యు ఆర్ అవైలబుల్ ఫర్ us. Yes, sure. So hope that you will participate in further discussions. Sure. Thank you, Sneha. Anytime. Last message ఏమని చెప్తావా? Lastly, stay హ్యాండ్ వాష్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. కొందరు శానిటైజర్ ఉంది అని చెప్పి ఇంట్లో కూడా శానిటైజర్ వాడుతున్నారు. నాట్ నెసెసరీ. హ్యాండ్ వాష్ ఫర్ 20 seconds is much more safer than sanitizer. Sanitizer is used when you cannot do your hand washing properly. So keep hand wash చేయండి regular గా. Use sanitizer when you cannot. Wear your mask. Keep yourselves away from the crowded. మీకు ఓపెన్ ప్లేసెస్ ఉన్న చోట వెళ్ళి రిలాక్స్ అవ్వండి. డోంట్ పానిక్. అవి ఏమీ అవ్వదు. Everything can be treated, everything can be avoided, everything can be cured. Nothing is uncurable as long as you are attending it early. so thank you, Sneha.